రాముగాడు మన ఊరు వదిలిపెట్టి మన మీద భయంతో ఎక్కడికన్నా పారిపోతున్నో ఏం కాదు, మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ వాడు మన ఊర్లోనే వండుకుంటా రాణి సురేష్ ఈ రాము వీళ్ళు ముగ్గురు కలిసి ఏమన్నా కథలు పడతారు అనుకో, మొత్తం మొదటికే మోసం వస్తుంది. ఇక అవును బావా, నా కొడుకు మాత్రం ఊళ్ళో తెలిసిందనుకో ముక్కలు నరుకుదాం అంతే. సందీప్, ఇక ఇట్లయితే కుదరదు ముచ్చట. సరే ఇంటికి పోదాం, ఇంటికి పోయి రాణి బిహేవియర్ ఎట్లున్నది అని చెప్పేసి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అప్పుడు మనకు రాముగాడు మన ఊర్లో ఉన్నాడా, వాడు బతుకున్నాడా సచ్చినా అని చెప్పేసి మనకు క్లారిటీ వస్తుంది. సరే బావ, ఇంటికి పంపా. రాముగా ఎటు పోయినవరా పొద్దునే? పటేల రానమ్మ బట్టలు ఇస్తా అంటే పోయి అక్కడ ఎట్ల కొట్టం కాడికి పోయి తీసుకొని వస్తాను. అరే అసలే ఇప్పుడు పరిస్థితులు మంచిగా లేవు, ఇలా నువ్వు చూస్తే ఎట్లుంటారా బయట? నాకు చెప్తా, నేను తీసుకొని వస్తాను కదా. పొద్దున లేచి చూసే వరకు నువ్వు లేవుగా పటేల, అందుకే నేను పోయి